నడిచే నడకను ఆయన చూస్తున్నాడు. నాకేమైపోయినా పర్లేదు, నేను దేవుని సన్నిధికి వెళతాను, నన్ను ఏది గుద్దేసినా పర్లేదు, నేను దేన్ని గుద్దేసినా పర్లేదు అని ఒక ధైర్యంతో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలి. చావైనా రేవైనా నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రక్షించగల సామర్థ్యుడు. ఒకవేళ రక్షించకపోయినా నాకు పర్లేదని చెప్పేసి ఒక క్రైస్తవుడు నిలబడాలి. ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలాగైతే నిలబడ్డారో ఈరోజు క్రైస్తవులో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి, ప్రతి ఒక్కళ్ళకి ఇలా నిలబడాలని నా ఉద్దేశంతో నేను చెప్తున్నా. దేవుని సన్నిధికి కాపుదలకు వస్తే మనకు సరైన అవగాహన ఉన్నదండి. దేవుడు అంటే ఒకడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకు అర్థం అవ్వాలంటే, ప్రభువా నువ్వు నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను ఆరాధిస్తూనే ఉంటాం ప్రభు అని నువ్వు అనుకోనే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఎప్పుడైతే ఇలా వస్తావో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నీ ఆత్మీయ జీవితం నేను మాట చెప్తున్నాను, అద్దరిపోద్ది నీ ఆత్మీయ జీవితం ఇలా ఉంటే. దేవుడు నిన్ను కాపాడినా కాపాడకపోయినా, ఆయన నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన ప్రేమిస్తూనే ఉంటాను, ఆయన ఆరాధిస్తూనే ఉంటానని నువ్వు సంఘానికి రా. నీ ఆత్మీయ జీవితం ఎలా స్థిరపడిద్దో చూస్తావు నువ్వే క్రీస్తులో. చివరికి ఒక్క మాట అండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను కాపుదల ఉండదని నేను చెప్పట్లేదు, కానీ కాపుదల కోసమే నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు దేవుడు అర్థం కాడు. దయచేసి ఈ యొక్క వాక్యం మిమ్మల్ని బలపరిచింది అనుకుంటున్నా. దేవుడు నిన్ను, నన్ను, మీ కుటుంబాన్ని, మనందరి కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆయన భయభక్తులు కలిగిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.